ఇహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మవారివి ఎన్నో రూపాలు. ముఖ్యంగా లలితా పరాభట్టారిక అన్న వెంటనే ఆ లలితా స్వరూపంలోనే సరస్వతి, కామాక్షి, కాత్యాయని, పార్వతి, మీనాక్షి లేకపోతే మహాలక్ష్మి అన్ని రూపాలు వస్తాయి. అందుకే లలితాదేవి అనేటప్పటికీ మనకి అన్ని రూపాల యొక్క వర్ణన అందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఎక్కువగా మహాలక్ష్మికి సంబంధించి లేకపోతే సరస్వతీదేవికి సంబంధించి సహస్రనామాలు అన్నవి వినము. లలితా సహస్రనామాలు ఇందులోనే అమ్మవారివి ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు, ఎన్నో తత్వాలు. పరబ్రహ్మ స్వరూపిణి ఒక్కరితే కదా. అయితే లలితా పరాభట్టారిక ఈ అమ్మవారి రూపాన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, అంటే భగవంతుడు ఇదే రూపంలో కూర్చుని ఉంటాడా పైలోకంలో అంటే అలా ఉండడు. కానీ మనం ఏ రూపంలో అయితే ఊహించుకుంటూ ఉంటామో, మనకి ఏ రూపంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటారో అక్కడ అమ్మవారి తత్వం ఏమిటి మనకు అర్థమవుతుంది, అమ్మవారి అనుగ్రహం ఏమిటి అర్థమవుతుంది. మహాలక్ష్మి అన్న వెంటనే ఆవిడ సంపద చూపిస్తూ మనకి ఒకవేళ కనిపిస్తే మన జీవితంలో సంపద ఇచ్చేది మహాలక్ష్మి. వీణ పట్టుకుని సరస్వతీదేవి కూర్చుంటే, పుస్తకం పట్టుకుని జపమాల పట్టుకుని మనకి కామాక్షి స్వరూపం కనిపిస్తే అమ్మవారు మనకి విద్య ఇస్తున్నారు అన్నది అమ్మ అనుగ్రహం గురించి మనకు ఒక సంకేతం. ఇలా అయితే లలితా పరాభట్టారిక అనేటప్పటికీ ఆవిడ చేతిలో ఒక ధనస్సు ఉంటుంది, ఒక విల్లు. అది చెరుకు విల్లు అని అంటారు. అయితే ఇలా చెరుకుతో తయారు చేసిన విల్లు పట్టుకుని ఆవిడేం చేస్తారు? ఇప్పుడు యుద్ధానికి వెళతారా? కాదు. ఆవిడ చేతిలో మళ్ళీ అలాగ బాణాలు ఉంటాయి. అవి కూడా 5 బాణాలు ఉంటాయి. పంచతన్మాత్రములు అని అంటారు కదా, ఈ పంచతన్మాత్రములు ఈ బాణాలు అని అంటారు. అంటే పుష్ప బాణాలు ఉంటాయి. మరి పుష్పంతోనే ఎందుకు పోల్చారు అంటే ఈ పంచతన్మాత్రములు ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. శబ్ద, రూప, స్పర్శ, రస, గంధ. అంటే మనకి శబ్దము అనేటప్పటికి చెవులతో వింటాం, రూప అంటే కళ్ళతో, అలాగే రస అంటే రుచి చూడటం, అలాగే మనకి స్పర్శ అనేటప్పటికి మన ఈ చర్మం ద్వారా స్పర్శ అన్నది తెలుస్తుంది, అలాగే గంధము అనేటప్పటికి వాసన అన్నది ముక్కుతో. అంటే మన ఈ జ్ఞానేంద్రియాలతో చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు అనమాట. శబ్దం వినిపించటము, స్పర్శ అన్నది తెలియటము, రూపము అన్నది కనిపించటము, రుచి అన్నది తెలియటము, రసము, ఇవన్నీ. అయితే ఈ 5 కూడా ఒక పువ్వులో ఉంటాయి, అంతే కదా. రూపం ఉంటుంది, అందులో వాసన ఉంటుంది, శబ్దం కూడా ఉంటుంది. ఎందుకంటే 9 వచ్చి అక్కడ నాదం చేస్తూ తేనెను స్వీకరిస్తూ ఉంటుంది. కాబట్టి సహజంగా పువ్వుకి ఆ శబ్దము అన్నది ఉన్నా లేకపోయినా 9 వస్తుంది కాబట్టి అక్కడ శబ్దం అన్నది ఉంటుంది. అలా పువ్వుతో పోల్చారు. ఈ తన్మాత్రములు పువ్వు, ఆ పూల వంటి బాణాలు 5. అంటే ఈ పంచ తన్మాత్రములు అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఒక ఈ చెరుకు విల్లు ఉంటుంది. అయితే మన్మధుడికి కూడా చెరుకు విల్లే ఉంటుంది. కానీ మన్మధుడు అనేటప్పటికీ ఆయన దేనికి ప్రతీక అంటే కోరికలు. మన కోరికలు ఎలా ఉంటాయి అంటే, సరే ఒక కోరిక ఉంది, అది తీరిపోయింది, అయిపోయింది అన్నట్టుగా కాదు కదా. కోరికలు ఒకటి తీరిపోతే ఇంకొకటి పుడుతూనే ఉంటాయి. అవి మన బాగు కోసమో లేకపోతే అవతల వాళ్ళ బాగు కోసమో అయితే పర్వాలేదు. కానీ చాలా సందర్భాలలో అవతల వాళ్ళు పతనం అయిపోవటానికి కూడా మనం కోరికలు కోరుకుంటున్నప్పుడు అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందులోంచి మనం బయటికి రావాలి. అందుకే ఈ మన్మధుని యొక్క బాణాలు అంటే మన్మధుని యొక్క చేతిలో పట్టుకున్న ఆ విల్లు ఏదైతే ఉంటుందో, ఆ ధనస్సు ఏదైతే ఉంటుందో అది చాలా తీపిగా ఉంటుంది. అందుకే చెరుకు అని అంటున్నాం అనమాట. చెరుకు విల్లు అని అంటున్నాం. తియ్యగా ఏది ఉంటుంది అంటే మన మనసులో పుట్టిన కోర్కెలు తీరుతున్నప్పుడు తియ్యగానే ఉంటుంది, మనకు అది కష్టంగా ఉండదు. అలాగే ఏది చూసినా ఇది మనకి కావాలి లేకపోతే ఇది బాగుంది కదా అని చాలా ఆకర్షణీయంగా కనిపించే విషయాలు ఇవన్నీ కూడా తీయగానే ఉంటాయి. తీయగా ఉన్నాయి కాబట్టే మనకి నచ్చుతూ ఉంటాయి. చేదుగా ఉంటే, కారంగా ఉంటే మనకి నచ్చవు. అందుకని తీపితో పోలుస్తున్నారు కాబట్టి చెరుకు విల్లు అని అంటున్నారు. మన్మధుడి చేతిలో ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ కోరిక వల్ల పతనమవుతున్నామా, ఈ కోరిక కోరవచ్చా, దీనివల్ల ధర్మం వైపు పెడుతున్నామా కాదా, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ ఆలోచనలకి పూర్తిగా భిన్నంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అదే బాణము లేకపోతే అదే ఆ విల్లు అమ్మవారి చేతిలోకి వచ్చేటప్పటికి ఈ 5 బాణాల యొక్క ప్రయోగం అమ్మవారు చేస్తారు. దీనివల్ల
మనసులో విపరీతంగా ఎప్పుడు కోర్కెలు పుట్టడం, వాటిని తీర్చుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాగే జీవితం అంతా అయిపోవడం అన్నది కాకుండా భగవంతుని పైన మనకి మనసు వెడుతుంది. భగవంతుడు అంటే ఎవరు? మళ్ళీ కేవలం ఒక రూపం, ఒక కృష్ణుడు అనుకున్నామా, రాముడు అనుకున్నామా, అమ్మవారు అనుకున్నామా అన్నది కాదు. భగవంతుడు అంటే ఒక శక్తి, పరబ్రహ్మ స్వరూపం, ఒక కాంతి, ఒక జ్యోతి రూపం అని అంటారు. దానికి మళ్ళీ ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నాం, రూపాలు మనం ఊహించుకుంటున్నాం. ఆ రూపాలలో భగవంతుడు వస్తున్నాడు. వాస్తవానికి ఆయన ఒక కాంతి. కాంతి అంటే జ్ఞానం. ఈ జ్ఞానం అన్నది అవసరం. అటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించాలి. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఎదుటివారిలో కూడా భగవంతుణ్ణి చూడగలగాలి. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇలా సత్సంకల్పాలు కలగాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే భగవంతుణ్ణే ఆశ్రయించాలి. కానీ మన మనసు అటు వెళ్ళదు కదా. మనకి బయట ఏవేవైతే ఆకర్షణీయంగా తియ్యగా కనిపిస్తూ ఉంటాయో వాటి వైపుకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే అమ్మవారు ఆ చెరుకు విల్లు ఏదైతే ఉందో అక్కడి నుంచి విడిచిపెట్టిన ఈ 5 బాణాలు, వీటి వల్ల మనకెప్పుడు నష్టం జరగదు. మనకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఎటువంటి మంచి అంటే ఈ శబ్దము, ఈ స్పర్శ, అంటే మన ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కేవలం భగవంతుడు మనకి ఇచ్చాడు కదా అని మనం ఏవో చూడకూడనివి కూడా చూస్తూ, ఏవో వినకూడనివి కూడా వింటూ, అంటే వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటివి విని మనసులోకి పెట్టుకుని దాని గురించే ఆలోచిస్తూ నన్నెవరో ఇదన్నారు, లేకపోతే నేనేదో ఇది విన్నాను అనేటట్టుగా కాకుండా, మనకి ఇచ్చిన ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం అనుభవిస్తున్న ఈ రసము, రూపము, లేకపోతే మనం చూడడము, తద్వారా అనుభవిస్తున్న ఆనందము, ఇది కేవలం లౌకికంగా మాత్రమే ఉండకూడదు. దీనివల్ల మనం పరమాత్మను కూడా చేరుకోగలగాలి. మనం చూసే ఆ దృష్టిలో, మనం వినే శబ్దంలో, మనం మాట్లాడే తీరులో, లేకపోతే మనం ఏ రుచి అయితే మనం ఇక్కడ స్వీకరిస్తున్నామో, ఇలా అనమాట. కాబట్టి వీటి వల్ల మనం కేవలంగా బాహ్యంలో ఉన్న ఆ ఆనందమే కాకుండా మనం ఏం నేర్చుకోవాలి, భగవంతుడికి ఎంత దగ్గరగా వెళ్ళాలి అన్న విషయం కదా మనం తెలుసుకోవాలి. మరి ఇది తెలుసుకోవాలి అంటే అమ్మవారు విడిచిపెడుతున్న ఈ బాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్వీకరించగలగాలి. మరి అలా స్వీకరించాలి అంటే అమ్మవారు ఆ విల్లు నుంచి బాణాలను మనపైన విడిచిపెట్టాలి. అంటే ఏమిటి? మన దృష్టి అమ్మవారిపై ఉండాలి కదా. ఈ శబ్దము, ఈ స్పర్శ, వీటి వల్ల, అంటే చిన్న చిన్న ఉదాహరణలు తీసుకుని వీటి వల్ల కూడా ఏ రకంగా పతనమైపోతూ ఉంటాము అన్నది మనం చెప్పుకోవచ్చు. ముందుగా శబ్దము అంటే ఒక జింక, అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక లేడీ, ఒక జింక. ఆ జింకకు పాటలు అంటే శబ్దం వల్ల నాశనం అయిపోతూ ఉంటుందట. కారణం ఏమిటి అంటే వేటగాడు ఆ జింకను చంపటానికి ఎక్కడో ఏ చెట్టు మీదో లేకపోతే ఏ కొండ ప్రదేశంలో దూరంగానే ఉంటూ ఏవో పిచ్చి పాటలు పాడుతూ ఉంటాడట. ఆ శబ్దం విని జింకకు చాలా నచ్చుతుంది. కాబట్టి ఆ జింక ఎక్కడి నుంచి వస్తోంది ఈ శబ్దం అనేటట్టుగా వెళ్ళిపోతూ ఉంటుందట. అంటే ఈ వేటగాడికి సమీపంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని వేటగాడు కష్టపడకుండా ఎక్కడైనా ఎక్కి పాటలు పాడుతూ ఉంటే జింకలు అక్కడికి వస్తూ ఉంటాయట. కారణం ఏమిటి అంటే శబ్దానికి లొంగిపోతుంది జింక. ఆ తర్వాత ఏమవుతుంది? నాశనం అయిపోతుంది కదా. ఇక ఆ తర్వాత రూపానికి సంబంధించి అంటే అలా చూస్తూ మనకి ఈ దీపపు పురుగులు అన్నవి ఉంటాయి కదా. దీపపు కాంతిని చూస్తూ అక్కడే ఉండిపోవాలి అని ఈ చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ వేడికి ఆ పురుగులన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి. అలా వచ్చి అలా వెళ్ళకుండా ఆ కాంతిని చూసి మురిసిపోయి దానికే లొంగిపోయి అలా ఉండిపోతూ ఉంటాయట. ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ రకంగా ఆ రూపానికి లొంగిపోయి పూర్తిగా పతనం అయిపోవడం, లేకపోతే నాశనం అయిపోవడం అన్నది ఈ దీపపు పురుగుల్ని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. అలాగే రసము అంటే రుచి. చేపలు సాధారణంగా అవి కడుపు నిండా ఆహారాన్ని స్వీకరించినా ఈ ఎరువులు అని అంటారు కదా, అలాగా చేపలు పట్టిన వాళ్ళు ఏదైనా ఒక వానపాములనో లేకపోతే తినే పదార్థాలను విడిచిపెడితే కడుపు నిండిపోయినా కూడా ఇంకా ఏదో రుచి చూడాలి అనేటట్టుగా ఆ దగ్గర దాకా నోట్లో పెట్టుకుని అలా చప్పరిస్తూ అక్కడే ఎంత బాగుంది కదా రుచి అని ఆ చేప ఉండిపోతూ ఉంటుందట. ఏదో ఆకలేసిందని కాదు, ఇంకా ఆ రుచిని ఆస్వాదించాలి. ఎంత ఆస్వాదించినా తృప్తి అన్నది లేదు అనే స్థాయికి ఈ చేప వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఆ చేప ఇరుక్కున్న తర్వాత ఆ చేపలు పట్టినవాడు చక్కగా ఆ చేపను బయటికి లాగేస్తాడు. ఇప్పుడు ఎందుకు దొరికిపోయింది చేప అంటే రుచికి పూర్తిగా లొంగిపోయింది. ఇక మనం గంధము అంటే వాసన గురించి మనం చెప్పుకున్నట్లయితే తుమ్మిద ఒక పువ్వు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తేనె అన్నది ఎంత
ఎంత చక్కగా మధురంగా ఉంటుంది కదా, తాగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎంత బాగా ఆ సువాసన అన్నది నచ్చుతుంది అంటే ఆ తుమ్మెద అందులోనే ఉండిపోవాలనుకుంటుందట. తేనె స్వీకరించాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతే అయిపోయింది అనే ఆలోచన ఉండదు. ఎందుకు అంటే ఆ వాసనకి పూర్తిగా లొంగిపోయి అక్కడే ఉండిపోతుందట. ఇది సాధారణంగా కొన్ని పువ్వులు అవి సూర్యాస్తమయ్యేటప్పటికి పూర్తిగా ముడుచుకుపోతాయి. అలా ముడుచుకుపోయినప్పుడు మరి ఆ తుమ్మెద అందులోనే ఇరుక్కుపోతుంది, రాత్రంతా అలాగే ఉండిపోతుంది, ఆ తర్వాత చచ్చిపోయినట్టే కదా. ఇలా పూర్తిగా అంటే వాసనకి లొంగిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న తుమ్మెదల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక స్పర్శ అనేటప్పటికీ ఏనుగు శరీరం ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటున్నాం. ఆ ఏనుగు శరీరం దానికి దురద పెట్టినప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద కర్రలు లాంటివి ఏర్పాటు చేస్తారట. వాటి మీద ఆకులు వేసి కింద ఒక గొయ్యి తవ్వుతారనమాట. అయితే ఈ ఏనుగులు అక్కడికి వచ్చినప్పుడు పడుకుంటూ లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఆ స్పర్శ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పెద్ద కర్రల మీద వాటికి హాయిగా ఉంటుంది. ఆ హాయి ఇంకా సేపు అలాగే ఉంటే బాగుండు కదా అని అక్కడే ఉంటాయట. మెల్లగా అవి గోతులోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆ గోతులోకి వెళ్ళిపోయిన తర్వాత పాపం అవి బయటికి రాలే. ఈ రకంగా ఈ శబ్దము, స్పర్శ, రుచి, రసము, గంధము వీటి వల్ల వాటిని సద్వినియోగం చేసుకోకపోతే, సరిగ్గా వాటిని ప్రయోగించలేకపోతే మనకి భగవంతుడు ఈ జ్ఞానేంద్రియాలను ఎందుకు ఇచ్చాడు? కేవలం బాహ్య ప్రపంచంలో కనిపించిన వాటన్నిటి గురించి మనం ఆలోచిస్తూ మన మనసులో పుట్టిన కోరికలు తీర్చుకుంటూ పోతే అందుకు కాదు కదా మనిషి జన్మ. అందుకని వీటిని పక్కన పెట్టి భగవంతుడి వైపు మన మనసు తిరగాలి. ఈ ఇంద్రియాలను భగవంతుడిని సేవించటానికి లేకపోతే భగవత్ స్వరూపంగా భావిస్తున్న అందరి మంచి కోసం మంచి పనులు చేయటానికి ఉపయోగించాలి కదా అని అమ్మవారు మన ధ్యానం ఏదైతే ఉందో, మన ధ్యాస ఏదైతే ఉందో, మన ప్రవర్తన, ఆలోచన తీరు వీటిని మార్చటానికి అమ్మవారు ఆ బాణాలను వేస్తారు. అందుకే అమ్మవారు వేసిన ఆ 5 బాణాలు మనకి అవసరం. మన్మధుడు దగ్గర ఉన్న ఆ విల్లు లేకపోతే బాణాలు అన్నవి వీటి వల్ల మనం పతనం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ కోరికలు ఎప్పుడు కూడా మంచి కోరికలే ఉండవు కదా. అమ్మవారి చేతిలో అటువంటి విశేషమైన ఆయుధం వల్ల మనకి కలిగిన లాభాలు ఇన్నున్నాయన్నమాట. అందుకే ఆ లలిత పరాభట్టారిక స్వరూపాన్ని చూసి, ముఖ్యంగా ఆ విల్లుని చూసి, ఆ 5 బాణాలను చూసి, అమ్మ మేము నీపైనే దృష్టి పెడుతున్నాం కాబట్టి ఆ 5 బాణాలు మా పైన విడిచిపెడితే మా దగ్గర ఉన్న ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఉన్న ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిని మేము సద్వినియోగం చేసుకుంటాం. వీటికి పూర్తిగా లొంగిపోయి మాకు నచ్చిన కోరికలను మేము తీర్చుకుంటూ ఉంటాం అన్నది ఉండకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం అనేటట్టుగా మన ప్రార్థన అన్నది ఉండాలి. నమస్తే.